వెల్దుర్తి మండలం 88వ వార్డు సత్యవానిపాలెం గ్రామం అహ్మద్ నగర్ పరిధిలో మైనార్టీస్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి అతిథులుగా పెందుర్తి శాసనసభ్యుడు పంచకర్ల రమేష్ బాబు, మాజీ ఎమ్మెల్యే ఎస్ఏ రెహమాన్లు హాజరై ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభా కార్యక్రమంలో ఎమ్మెల్యే రమేష్ బాబు మాట్లాడుతూ కాలనీకి ఉన్న తక్షణమే పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం మనసుకి ఎంతో సంతృప్తిని ఇస్తుందన్నారు. కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు మాట్లాడుతూ తమ సమస్యల పరిష్కారానికై అహర్నిశలు శ్రమిస్తున్న పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం అతిథులను కార్యక్రమంలో నిర్వాహకులు వారి సాంప్రదాయ రీతిలో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ రఫీ, జీవీఎంసీ పెందుర్తి జోన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దిలీప్, డిఈ ప్రవీణ్, సొసైటీ అధ్యక్షులు హబీ నూర్ అహ్మద్, ప్రధాన కార్యదర్శి అబ్దుల్ సుభాష్, సీనియర్ నాయకులు ఇందల రమణ, ఎల్లపు శ్రీను, గల్లా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఆల్రెడీ ఉన్న రోడ్లకి డ్రైనేజెస్ లేవు సార్. ఆ డ్రైనేజ్ ప్లస్ ఇప్పుడు వేయిపోయే రోడ్ 40 ఫీట్ రోడ్కి విత్ డ్రైనేజ్ చేస్తే మాకు ఇంకా ఈ సంవత్సరం ఏం అవసరం లేదు. థ్యాంక్ యూ సార్. గత నెలని మాసంలో ఉపవాసాలు ఉంటూ ఈరోజు మమ్మల్ని కూడా దానిలో భాగస్వామ్యం చేసిన ముస్లిం సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. రంజాన్ అనేది ఒక పవిత్రమైన మాసం. కులమతాలకి అతీతంగా అందరినీ పిలిచి మీ అందరూ కూడా మాలాంటి వాళ్ళని అన్నదమ్ములాగా ఇవ్వాలని ఒక పవిత్రమైన సందేశాన్ని ఇచ్చి చాలా పవిత్రంగా, అంటే మేము కూడా చాలా పూజలు చేస్తుంటాం, గుళ్ళకి వెళ్తుంటాం, కానీ ఉదయం నుంచి సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు మీరు ముందు కూడా మేము అంత పవిత్రంగా మీరు దీక్ష పోవడం అంటే అది చాలా అసాధ్యమైన చర్య. చాలా పవిత్రంగా చేసి నెంబర్ ఆఫ్ టైమ్స్ చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు. అంటే మీకోసమే కాకుండా సమాజం హితం కోసం కూడా మీరు ప్రార్థనలు చేస్తూ ఉంటారు. మనస్ఫూర్తిగా మీకు పవిత్రమైన ఈ రంజాన్ మాసంలో పవిత్రమైన రోజు మమ్మల్ని పిలిచి మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు అందరికీ చూపులు. అందరికీ నమస్కారం అండి. ముందుగా మీ అందరికీ ఈ పవిత్ర రంజాన్ మాస శుభాకాంక్షలు అండి. రంజాన్ మాసంలో ఇఫ్తార్ అత్యంత పవిత్రమైన సమయం అండి. రోజంతా ఉపవాసం ఉండి క్రమశిక్షణతో దైవచింతనలో గడిపిన తర్వాత అందరూ కలిసి విందులో పాల్గొనడం చాలా సంతోషకరమైన విషయం అండి. ఈ విందులో కొన్ని మంచి విషయాలు నేర్పుందండి. ఐక్యత, కుల మతాలకు అతీతంగా అందరూ కలిసి ఇఫ్తార్ చేయడం సోదర భావాన్ని పెంచుతుంది. మనకి లభించిన ఆహారం పట్ల దేవునికి కృతజ్ఞతలు చెప్పే సమయం సార్ ఇది. ఈ విందు మనందరి జీవితాల్లో సుఖశాంతులతో నింపాలని కోరుకుంటూ ఈ చక్కటి అవకాశం ఇచ్చిన అందరికీ ప్రసవాలకి అందరికీ వస్తామండి. వారు ముఖ్య అతిథిగా మా ఈ ఇఫ్తార్ విందుకు వచ్చారు సార్. మా సమస్యలన్నీ విరి త్వరగా అన్నీ కూడా పరిష్కరిస్తుందని మాటిచ్చారు సార్. అందరికీ వచ్చాక ధన్యవాదాలు సార్. ఈ సభ అందరికీ ఇంద్ర రమణ గారికి, ఎక్స్ సార్.